పుతిన్ ఏదైతే ఓ పక్కన శాంతి చర్చలకు ఓకే, అలాగే 30 రోజుల కాల్పుల విరమణకి ఓకే చెప్పాడు, దాంతో ట్రంప్ సాటిస్ఫై అయిపోయాడు. అదే సందర్భంలో కంప్లీట్ అవ్వడానికి, యుద్ధం ఆగిపోవడానికి కొన్ని షరతులు పెట్టుకొచ్చాడు. ఉక్రెయిన్కి నాటోలో మెంబర్షిప్ ఇవ్వడానికి వీలు లేదు. అదే సందర్భంలో వెస్ట్రన్ పీస్ కీపర్స్ ఎవరైతే ఉంటారో, అంటే శాంతిని బోధించేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళెవరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ కావడానికి వీల్లేదు. అట్లాగే ఏదైతే ఉక్రెయిన్ డీలిమిటైజ్ అవ్వాలి, ఆ ప్రాంతం అంతా కూడా సైన్యం ఉండటానికి వీల్లేదు, ఉక్రెయిన్లోనే సైన్యం ఉండటానికి వీల్లేదట. అదే సందర్భంలో 4 డాన్బాస్ రీజియన్స్ మొత్తాన్ని కూడా తమకు అప్పగించాలి. దీనికి గాను తన దగ్గర ఉన్నటువంటి, అంటే కాల్పుల విరమణ చేస్తాను, అట్లాగే తన దగ్గర ఉన్నటువంటి బందీలను విడిచిపెడతాను, అట్లాగే శాంతికి నేను హామీ ఇస్తాను, ఉక్రెయిన్ని మేము ఆక్రమించుకోం. ఇది సాధ్యమా చూడాలి.